నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానీయులు జ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ కొనియాడారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు పూలే పార్కులో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల వారి హక్కుల కోసం పోరాటం చేసిన మహానీయులన్నారు. విద్య, సామాజిక సంస్కరణలు ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. పార్క్ పరిసర ప్రాంతాల్లోని సమస్యలను బీసీ సంఘం నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనురాధ, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు అవగాహన తప్పనిసరి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు తెలిపారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన బాల్య వివాహాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు మాట్లాడుతూ బాల్య వివాహాల రహిత దేశం రాష్ట్రం జిల్లాగా మొదటి స్థానంలో నిలవాలన్నారు. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. బాల్య వివాహాల నుండి రక్షణ కల్పించడానికి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ తీవ్ర కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బొచ్చ రమణమ్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనకు 14 సంవత్సరాల వయసులో వివాహం చేశారని, సదరు విషయం సమగ్ర బాలల పరిరక్షణ విభాగం శ్రీకాకుళం వారికి తెలిసి తన తల్లిదండ్రులకు పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించి వివాహం రద్దు చేయించారని, ప్రస్తుతం బీటెక్ చదువు పూర్తి చేసుకుని ఐటీ సొల్యూషన్ కంపెనీ హైదరాబాద్లో జాబ్ చేస్తూ మరెంతో మంది బాలికలకు తన అనుభవాలను పంచుకుంటూ బాల్య వివాహాల నిర్మూలనకు తన వంతుగా సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని శాంతిశ్రీ, బ్రెడ్ సంస్థ సింహాచలం, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, న్యాయవాది జి ఇంద్రప్రసాద్, బాలల సంరక్షణ కమిటీ మెంబర్ ఎం గన్నప్పుడు తదితరులు పాల్గొన్నారు. మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ముఖ్యమైన ఒక అపీల్ ఏంటంటే, నిన్న మన భారత ప్రధాన మంత్రి గారు, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంట్రల్ మినిస్టర్ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కార్యక్రమం ఏంటంటే బాల్య వివాహాల రహిత భారతదేశంగా, అలాగే బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్గా, బాల్య వివాహాల రహిత శ్రీకాకుళం జిల్లాని మలచాలని ఒక కోరికతో, ఒక ఆశయంతో ఈరోజు మన జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పీడీ గారు, అలాగే సిడబ్ల్యూసీ చైర్మన్ గారు, అలాగే బర్డ్స్ ఎన్జిఓ గారు, మిగతా సామాజికవేత్తలందరూ కూడా ఈ జిల్లాను మొదట స్థానంలో ఆంధ్రప్రదేశ్లో నిలపాలని, అలాగే మన జిల్లా కలెక్టర్ గారి తాలూకా ఇన్స్ట్రక్షన్స్ మీదుగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ, దీనివల్ల జరిగే ఈ బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే అనర్థాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా మరిన్ని విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ పెద్దపాడులో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ తెలిపారు. శ్రీకాకుళం మండలంలోని పెద్దపాడు గ్రామం మొత్తం గురువారం ఉదయం మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గుండుశంకర్ విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా పెద్దపాడులో ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోక దయనీయమైన పరిస్థితి నెలకొందన్నారు. కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. త్వరలోనే డ్రైన్లు, త్రాగునీటి ఇబ్బందులు తొలగేలా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో డ్రైన్లు, శ్మశాన వాటికల నిర్మాణాలు చేపడతామని, ఆయా నిర్మాణ పనులకు సంబంధించి సమగ్రంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. బైపాస్ రోడ్ నిర్మాణానికి గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి ముక్తకట్టడంతో అంగీకారం తెలపడం అభినందనీయమన్నారు. ఊరి మధ్యలో కాలువలను విస్తరించేందుకు కూడా గ్రామస్తులు అంగీకరించినట్టు చెప్పారు. గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఫేజ్ మేనర్గా త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ పివివిడి ప్రసాదరావు, హెల్త్ ఆఫీసర్, ఇతర మున్సిపల్ అధికారులు, కూటమి ప్రభుత్వ నేతలు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. జిల్లా తెలగ సంక్షేమ సంఘం భవనం అభివృద్ధి కోసం ఏర్పాటు అయిన జిల్లా తెలగ సంక్షేమ సంఘం భవన నిర్వహణ అసోసియేషన్కు తన తండ్రి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు త్రిపురాణ రాఘవదాస్ జ్ఞాపకార్థం 10 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు కేంద్ర మహిళా కమిషన్ సలహా మండలి మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ త్రిపురాణ వెంకటరత్నం వెల్లడించారు.
జిల్లా తెలగ సంక్షేమ సంఘం భవన నిర్వహణ అసోసియేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యాన బుధవారం స్థానిక జిల్లా తెలగ సంక్షేమ భవనంలో నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ త్రిపురాణ వెంకటరత్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి స్వాతంత్ర సమరయోధులు త్రిపురాణ రాఘవదాస్ జ్ఞాపకార్థం 10 లక్షల రూపాయలను సామాజిక భవనం అభివృద్ధి కోసం అందజేస్తానని స్వచ్ఛందంగా వెల్లడించారు. ఇప్పటి రాజకీయాలకు తాను సెట్ అవ్వలేనని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. సామాజిక వర్గం అభ్యున్నతి కోసం తన తండ్రి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. చిన్న మాట సాయం, అలాగే చిన్న సాయం వలన కుటుంబాలు బాగుపడతాయని తన తండ్రి రాఘవదాస్ ఎప్పుడూ చెప్పేవారని, అందుకే తాను అవకాశం ఉన్న మేర సాయం చేయడం అలవాటుగా మార్చుకున్నట్లు చెప్పారు. ఈ సంఘం భవన నిర్మాణంలో తన వంతు పూర్తి సహకారం భవిష్యత్తులో కూడా అందజేస్తానని, ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా జిల్లా తెలగ సంక్షేమ సంఘం భవన నిర్వహణ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల వివరాలను త్రిపురాణ వెంకటరత్నంకు తెలియజేస్తూ సభ్యులను పరిచయం చేశారు. నూతన అధ్యక్షుడు గొంటి వెంకటరమణ, జనరల్ సెక్రటరీ నాయుడులు మాట్లాడుతూ సంఘం భవన అభివృద్ధికి అందరి సహకారం అవసరమని, భవన నిర్మాణం పూర్తి అయ్యిందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ఈ భవనం సామాజిక వర్గ ప్రతినిధులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. నూతన సభ్యులు ఎర్నాగుల వెంకటరమణారావు, ఊడి శ్యామ్, పిల్లల నీలాద్రిలు మాట్లాడారు. సంఘం భవన అభివృద్ధికి తామంతా కట్టుబడి ఉన్నామని, త్రిపురాణ వెంకటరత్నం నాయకత్వంలో పనిచేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, ఉమ్మడి ప్రయోజనాలకే తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు తారకేశ్వరరావు, మాధవరావు, అమర్నాథ్, రంగబాబు, భవానీ ప్రసాద్, కొండ రాంబాబు, లంక ఆనంద్, వైవి రమణ, నాగేశ్వరరావు, దయానంద్ మాస్టర్, ఈఎన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం విశ్వశాంతి ప్రధాన ఆశయంగా పనిచేస్తున్న చారిత్రాత్మక సంస్థ అని ప్రముఖ రచయిత, కవి నల్లి ధర్మారావు చెప్పారు. గురువారం ఉదయం స్థానిక విశాలాంధ్ర భవన్లో సంస్థ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించారు. 1941 ఫ్రెండ్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ పేరుతో మహాత్మా గాంధీ, నెహ్రూ, సరోజినీ నాయుడు వంటి ప్రముఖుల ఆశీస్సులతో ప్రారంభమైన ఈ సంస్థ 1952లో ఇండో సోవియట్ సాంస్కృతిక సంఘంగా మారిందన్నారు. సోవియట్ యూనియన్ పతనం తర్వాత భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘంగా మారిందని వివరించారు. జస్టిస్ విఆర్ కృష్ణయ్య, జస్టిస్ జీవన్ రెడ్డి వంటి ప్రముఖులు జాతీయ అధ్యక్షులుగా వ్యవహరించి ఈ సంస్థను దేశమంతా వ్యాపింపచేశారని చెప్పారు. సమకాలీన ఆర్థిక సంక్షోభం, యుద్ధోన్మాదం, మానవ హక్కుల ఉల్లంఘన, పర్యావరణ కాలుష్యం, ఉగ్రవాదం వంటి వాటికి వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యపరచడం, ఇరుగు పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడం వంటి ఆశయాలతో అంతిమంగా విశ్వశాంతి ప్రధాన ఆశయంగా పనిచేస్తుందన్నారు. ఈ సంఘంలో సభ్యత్వం తీసుకోవడం ప్రతి ఒక్కరూ గౌరవంగా భావించాలని ధర్మారావు కోరారు. సంస్థ జిల్లా అధ్యక్షుడు ఎంవి మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జీవి నాగభూషణ్, గౌరవ అధ్యక్షులు బుడుమూరు శ్రీరామూర్తి, సహాయ కార్యదర్శి చౌదరి సత్యనారాయణ, ఆర్గనైజేషన్ సెక్రటరీ రాజు, ఉపాధ్యక్షుడు శ్రీరామూర్తి, మహమ్మద్, తాజ్ తదితరులు ఉన్నారు. బాల్య వివాహాలను నిర్మూలించడంలో స్వయం సహాయ సంఘాలు ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాల్య వివాహాల నిర్మూలనపై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయి వయసు 18 ఏళ్ళు, అబ్బాయి వయసు 21 ఏళ్ళు ఉండాలని, నిర్దేశిత వయస్సులో పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమని తెలిపారు. బాల్య వివాహాలను ఎవరు ప్రోత్సహించినా, పెళ్లి చేసినా ₹1,00,000 వరకు జరిమానా, 3 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. బాల్య వివాహాలతో మహిళ ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని, ఆర్థిక సామాజిక అనర్థాలతో పాటు అనారోగ్యంగా పిల్లలు కలగడం జరుగుతుందని తెలిపారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా మహిళా సంరక్షణ కార్యదర్శికి లేదా పిల్లల సహాయ వాణి టోల్ ఫ్రీ నంబర్ 1098 నంబర్కు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో డిఎస్పీ వివేకానంద, బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ జిల్లా మేనేజర్ మధ్య సింహాచలం, అధికారులు, పోలీస్ సిబ్బంది, సహాయక సంఘాలు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిబా పూలే అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకోవడం మనందరి కర్తవ్యమన్నారు. ఆయన బాటలో బడుగుల సంక్షేమానికి తమ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. వసతి గృహాల్లో చిన్న చిన్న మరమ్మతులు ఉంటే తెలియజేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొంట్కర్ సంబంధిత అధికారులకు సూచించారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్, భోజన
ఖర్చులు, వసతి గృహాల్లో సమస్యలు తదితర వాటిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో ఉన్న సమస్యలను వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర వాటిపై వివరించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనురాధ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలపై వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ ఏటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు గిరిజన సంక్షేమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, కళాశాలలు తదితర వాటిపై వివరించారు. మందస ఆశ్రమ పాఠశాలలో సీట్లు ఖాళీగా ఉండడంపై కలెక్టర్ ఆరా తీశారు. వసతి భవనం చాలడం లేదని వార్డెన్ చెప్పగా కొత్త భవనానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని అనురాధ, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ ఏటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, సహాయ సంక్షేమ అధికారులు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం నియోజకవర్గంలోని ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని న్యూఢిల్లీలోని వారి కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన 3 ప్రధానమైన రహదారి అభివృద్ధి అంశాలపై వినతి పత్రం అందజేసినట్లు ఎంపీ తెలిపారు. రామభద్రాపురం నుండి బొబ్బిలి, పార్వతీపురం మీదుగా రాయగఢ్ వరకు రహదారి 4 లేన్లుగా విస్తరించడంపై 3వ ప్రతిపాదన ఉందని, ఈ మార్గం రాయగఢ వద్ద ఉన్న ప్రముఖ మజ్జిగౌరి అమ్మవారి దేవాలయానికి చేరడానికి కీలకమైందని ఆయన తెలిపారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న ఈ దేవాలయానికి వేలాదిగా భక్తులు తరలివస్తారని, ప్రస్తుత రహదారి పరిస్థితి తగినంత విస్తారంగా లేకపోవడంతో భక్తులకు ప్రయాణ సమస్యలు, రద్దీ ఎదురవుతున్నాయని, రహదారి విస్తరణతో భక్తుల రాకపోకలు సులభతరం అవుతాయన్నారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు పీజీ కోర్సులలో మిగిలిన సీట్లకు ఈ నెల 29న స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రవేశాలు ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతాయని, ఏపీ పీజీ సెట్ 2024 అర్హతతో సంబంధం లేకుండా డిగ్రీ ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కళాశాలలోని పీజీ కోర్సులైన ఎంఎస్సి జువాలజీ నందు 19, ఎంఏ తెలుగు నందు 29, ఎంఎస్సి కెమిస్ట్రీ 11 ఈ విధంగా ఖాళీలు ఉన్నాయని కనుక అర్హత గల అభ్యర్థులు అందరూ హాజరు కావాల్సిందిగా ఆయన తెలియజేశారు. పూర్తి వివరాలను తమ కళాశాలలోని కార్యాలయంలో తెలుసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ చెప్పారు. శ్రీకాకుళం మండలంలోని సింగపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఈ మండలంలోని రైతులు మరో మండలానికి వెళ్లి ధాన్యం విక్రయించుకోవాలని నిబంధనలు పెట్టారని తెలిపారు. దాంతో రైతులు అనేక ఇబ్బందులు పడేవారని, సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి ధాన్యం విక్రయం చేసే పరిస్థితులు పడి ఉండేవన్నారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా పాడి ప్రొక్యూర్ సెంటర్లను ప్రారంభమయ్యాయని తెలిపారు. మొట్టమొదటిగా సింగపురంలో ధాన్యం విక్రయ కేంద్రం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2014-19లో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టి రైతు ప్రభుత్వంగా నిలిచిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆలోచనలకు అనుగుణంగా 2024-29లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 40,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది, కూటమి నేతలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మహాయోధులు జ్యోతిరావు పూలే అని వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు పూలే పార్క్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆయన పార్టీ క్యాడర్ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల వారి హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయులన్నారు. విద్య, సామాజిక సంస్కరణలు ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, ఎంవి పద్మావతి, శ్రీనివాస్ పట్నాయక్, బేగ్, కామేశ్వరి, మోహన్ రావు, గద్దెపోయిన కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేస్తుంది. అయితే నిన్నటి కంటే ఈరోజు గాలి నాణ్యతలు మెరుగుపడ్డాయి. కానీ గాలి నాణ్యతల స్థాయి వెరీ పూర్ కేటగిరీలోనే నమోదయ్యాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. గురువారం ఢిల్లీలో గాలి నాణ్యతలు 300 వద్ద నమోదయ్యాయి. దాంతో ఢిల్లీ వాసులు కళ్ళమంటలు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. కాగా ఢిల్లీలో మరికొన్ని ప్రాంతాల్లో AQI స్థాయిలు ఇలా ఉన్నాయి. పూసా 281, లోధి రోడ్ 250, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 301, ITO 284 వద్ద AQI నమోదైందని CPCB పేర్కొంది. ద్వారకా 332, జహంగీర్పురి 354, సోనియా విహార్ 315, వజీర్పూర్ 330,
అశోక్ విహార్ 318, భవానా 341 స్థాయిలో గాలి నాణ్యతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో తీవ్రమైన స్థాయిలో గాలి నాణ్యతలు నమోదయ్యాయని సిపిసిబి వెల్లడించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణ ప్రాంత రహదారులను అనుసంధానించే ప్రక్రియతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రహదారుల నిర్మాణాన్ని శరవేగంగా చేపడుతున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి సుధాకర్ రావు తెలిపారు. గురువారం పోలాకి మండలం గొల్లలవలస గ్రామంలో జరుగుతున్న తార్ రోడ్డు పనులను పీడీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ మెటీరియల్ కాంపోనెంట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుని నాణ్యతతో పనులు జరిగేలా చూడాలన్నారు. పూర్తయిన పనులు పార్ట్ బిల్లులను ఎప్పటికప్పుడు మండల స్థాయిలో అప్లోడ్ చేసి సదరు సమాచారాన్ని జిల్లా కేంద్రానికి తెలియజేయాలని పేర్కొన్నారు. ఇంకా ప్రారంభం కాని మెటీరియల్ పనులను కాంట్రాక్టర్లతో మాట్లాడి సత్వరమే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అంపలాం గ్రామంలో గోకులం పనులు జరుగుతున్న తీరును పీడీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పీడీ వెంట ఏపీఓ రమణ, ఈసీ మునీంద్ర సిబ్బంది పాల్గొన్నారు. వేరుశనగతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో వేరుశనగలు బలమైన ఆహారం, నూనె శాతం ఎక్కువగా ఉంటాయి. శాకాహారంగా చౌకగా మాంసకృతులు వీటిలో దొరుకుతాయి. కోడిగుడ్డులో కంటే 2.5 రెట్లు ఎక్కువగానే మాంసకృతులు ఉంటాయి. 70% సాచురేటెడ్, 15% పోలీ అన్సాచురేటెడ్, 15% మెనో అన్సాచురేటెడ్ ఉన్నాయి. మెనో అన్సాచురేటెడ్ కొవ్వులే శరీరానికి మేలు చేస్తాయి. ఇంట్లో ఉండే వేరుశనగ పప్పు ప్రతిరోజు గుప్పెడు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆహారంలో వీటిని తీసుకున్నా కూడా మంచిదే. ప్రతి 100 గ్రాముల వేరుశనగల్లో 8 గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. నియాసిన్, ప్రోటీన్, మ్యాంగనీస్ పోషకాలు అధికం. అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ. ఇవి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. అమినో యాసిడ్స్ మెదడు నాడీ కణాలకు సంబంధించిన కెరోటినిన్ ఉత్పత్తి చేస్తుంది. మెదడు ఒత్తిడికి గురికాకుండా సహాయపడుతుంది. మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించి జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది. రెబోఫ్లెవిన్, నియాసిన్, థయామిన్, విటమిన్ B6, ఫోలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్ చర్యలు నిరోధిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లు రాకుండా దోహదపడతాయి. రోజు గుప్పెడు వేరుశనగలు లేదా 10 గ్రాముల నట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.